హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మరదలి ప్రధానం వ్లాగ్ అనమాట. సో తన ప్రధానానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అలాగే ఫొటోస్ అన్నీ కూడా ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది యాక్చువల్గా ఈ మంత్ 17th రోజు మేము వెళ్ళామన్నమాట. సో ఇక్కడ విజయవాడలో స్టార్ట్ అయ్యేసి మండవల్లిలో అయితే దిగామండి. ఇది మండవల్లి రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఆటోకి వెళ్ళాలన్నమాట. వాళ్ళ ఊరు వెళ్ళాలంటే వాళ్ళ ఊరు వచ్చేసి భైరవపట్నం అనమాట. సో ఇది సెకండ్ టైం అండి నేను అక్కడికి వెళ్ళడము. సో మా మరదలు అన్నాను కదా, ఇంతకీ నాకు మరదలు ఎలా అవుతుంది అని అంటే, ఇప్పుడు మా అత్తయ్య ఉన్నారు కదండి, మా అత్తయ్య వాళ్ళ పిన్ని కూతురు అనమాట. అంటే మా అత్తయ్య చెల్లి కూతురు అనమాట. సో ఆ రకంగా నాకు తను మరదలు అనమాట. సో ఈరోజు తను ప్రధానం కాబట్టి మేము అంతా కూడా అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ డే మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ కూడా వెళ్ళాలని ప్లాన్ చేశాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోవాల్సి వచ్చింది. చక్కగా రెడీ అయిపోయాను ఆ రోజు అయితే. అదే పెళ్ళికి వెళ్ళాలి అన్న రోజు రెడీ అయిపోయి కూర్చున్నాను, కానీ సడన్గా మా వారికి వీడియో కాన్ఫరెన్స్ కాల్ ఉంది అని చెప్పి కాల్ వచ్చిందంట. సో ఇక ఆగిపోవాల్సి వచ్చిందనమాట. యాక్చువల్గా అయితే 2:33 వరకు కూడా చూసామండి వెళ్దామని, కానీ అవ్వలేదు. ఒకవేళ వెళ్ళుంటే కనుక నేను ఆ వీడియో కూడా ఇందులో అప్లోడ్ చేసేదాన్ని అనమాట. అదే ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేసేదాన్ని. సో ఇక అప్పుడు కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రధానానికి సంబంధించిన వీడియో అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మండవల్లి రైల్వే స్టేషను. ఇక్కడ స్టేషన్ నుంచి ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి మెయిన్ రోడ్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆటో ఎక్కి ఆ ఊరైతే వెళ్ళాలన్నమాట. ఒక 10 minutes జర్నీ అయితే ఉంటుంది. మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి మండవల్లి వరకు చక్కగా ప్రశాంతంగా అయితే వచ్చేసాం అనమాట. సో స్టేషన్ నుంచి కొంచెం మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న టిఫిన్ స్టాల్ ఉంటే అక్కడ టిఫిన్ చేసేసి ఆటో ఎక్కి బయలుదేరాము. సో ఇదే మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నేను టిఫిన్ స్టాల్ చూపిస్తున్నాను కదా, అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి భైరవపట్నం అయితే స్టార్ట్ అయిపోయామండి. వెళ్ళే దారంతా కూడా ఇలా చెరువులు అయితే ఉన్నాయి, చేపల చెరువులు, రొయ్యల చెరువులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చూసుకుంటూ అలాగా ఊరికైతే వెళ్ళిపోయాము. ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక చర్చ్ అనమాట. చాలా పెద్ద చర్చ్ అండి, ఆర్సీఎం చర్చ్. చాలా అంటే చాలా బాగుంది. నువ్వు లేవన్నారు, ఎక్కడో ఫంక్షన్ ఉంది వెళ్ళామన్నారు. అక్కడే పెట్టించారు ఏదో, ఏం బాలా. వీడియో అంతా కూడా మరి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కొంచెం రాగా ఉంచేద్దాం అనుకున్నాను, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవి ప్లే అవుతూ ఉన్నాయన్నమాట. సో అందువల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. నేను మా అత్తయ్య వాళ్ళ పిన్ని అన్నాను కదా, సో ఆ పిన్ని ఈ మా అమ్మే అనమాట. సో ఈ మా అమ్మ వాళ్ళ కూతురుది ఈ పెళ్ళైతే. సో
మా మా ఆంటీ అలాగే వాళ్ళ పిన్ని ఇద్దరు కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి వంట చేస్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి 40 kgs చికెన్ అనమాట. అసలు వంట అయితే మామూలుగా చేయలేదండి, అద్దరిపోయిందనమాట. అసలు చాలా అంటే చాలా టేస్టీగా చేశాడు, నిజంగా చెప్తున్నాను. అంటే ఏదో మొహమాటానికి చెప్పడం కాదు కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా చేశాడండి. యాక్చువల్గా ఏదైనా ఫంక్షన్స్కి ఇలా వెళ్ళినప్పుడు బిర్యానీ అవి తింటే కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వడము, లేదంటే డైజెషన్ ప్రాబ్లం రావడం అలాంటివి అవుతూ ఉంటాయి కదా. సో ఈ కర్రీ అయితే అసలు అలా లేనే లేదనమాట. కర్రీ అనే కాదు, బిర్యానీ కూడాను ఒక డిఫరెంట్గా అనమాట. అసలు మంచి చికెన్ ఫ్లేవర్ తోటి రైస్, అలాగే మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేశాడనమాట. ఎన్ని కేజీలు సుబ్బు ఇది? 40. వెళ్ళేటప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మా మరదలు అయితే అసలు ఊరుకోలేదండి. మా తమ్ముడు చిన్న బోండాలు చేశాడనమాట, మైసూర్ బోండాలు. సో అవి తీసుకొచ్చి ఇచ్చింది. ఇక నేను ఒక 2, మా అబ్బాయి ఒక 2 తిన్నాము. ఇక్కడ మా కోసమే కాఫీ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట మా మరదలు. దీని పేరు వచ్చేసి అనిత అనమాట. ఈ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఒక్క విషయంలో మాత్రం మమ్మల్ని చాలా బాగా సేవ్ చేసిందండి మా మరదలు అయితే. నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సేవ్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారేమో, అక్కడ మధ్యాహ్నం నుంచి ఎండ విపరీతంగా పెరిగిపోయిందండి. అసలు ఎక్కడ కూడా కూర్చోలేకపోయామన్నమాట. కూలర్ కానీ ఫ్యాన్ కానీ ఏది పెట్టినా కూడా అసలు ఎంత వేడి గాలంటే అస్సలు ఉండలేకపోయాము. సో అప్పటిదాకా ఉన్నది ఒక తీరైతే అన్నం తిన్న తర్వాత అయితే మరీ అనమాట. అంటే కొంచెం అది అన్నము అవి కొంచెం వేడివేడిగా తిన్నాం కదా, మామూలుగానే ఎండ అద్దరిపోతుంది. సో అన్నం అవి తిన్న తర్వాత అయితే మరీ అనమాట. అసలు నేను అది చెప్పలేకపోతున్నాను కానీ అసలు ఆ రోజు చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. ఇక మమ్మల్ని చూసి తనకి అర్థమైపోయింది వీళ్ళు ఇక్కడ కూర్చోలేరు అనుకుని అక్కడ తెలిసిన వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి తీసుకెళ్ళింది అనమాట నన్ను, మా వారిని, మా అబ్బాయిని, అలాగే మా అత్తయ్యని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏసీ ఆన్ చేసేసుకొని ఒక 2 hours కూర్చుంటే కానీ మేము సెట్ అవ్వలేదండి. లేదంటే మాత్రం మాకు వడదెబ్బ తగిలేదన్నమాట ఆ రోజు. సో తన వల్ల సేవ్ అయ్యామని చెప్పాలి. సో ఇక్కడ వచ్చేసి మా మరదలకి నలుగైతే వేస్తున్నారండి. నలుగు వేసేటప్పుడు మా ఇంకొక మరదలు ప్రేయర్ చేస్తుంది. ఇందాక అనిత అన్నాను కదా, వాళ్ళ చెల్లి ఈ అమ్మాయి భారతి అనమాట. సో తనైతే ప్రేయర్ చేస్తుంది. సో ప్రేయర్ అయిపోయిన తర్వాత మా మరదలకి నలుగైతే వేసేసి, నలుగు అయిపోయిన తర్వాత తనకి స్నానాలు అవి చేయించేసి రెడీ చేశారనమాట. ప్రార్థనకు ప్రతిఫలమును దయచేయమని నీ బిడ్డగా అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఎలాంటి మీరు అరే నాయన పనులు తీరా అటు వెళ్ళండి ముందుకు అండి రండి నాయన పనులు అండి
నేను చూసింది. హాయ్ ఫ్రెండ్స్, కర్రీది సూపర్ ఉంది సుబ్బు. అట్లా ఉంటామని ఎవకాడ మనం రోడ్డు యువతలు కట్టుకున్నాము. ఇంక ఇటు గుడికేశం చూస్తాము, అవి మొక్కలు పెట్టుకుంటున్నాం. ఇటు ఎప్పుడు ఉండే స్థలం ఆడి కొట్టేసాడు. ఆడి సత్తా ఎత్తుకెళ్తాడా, ఆడికి 2 ఇళ్ళ స్థలం ఉంది అక్క. మరేంటి ఇక్కడ మా అమ్మ అలాగే మా వారు ఇద్దరు కూడా మంచి మీటింగ్లో ఉన్నారనమాట. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక పెద్ద చర్చ్ ఉంది అక్కడ అనేసి. సో ఆ చర్చ్ ఇదేనండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను వీడియో తీయమన్నాను మా అబ్బాయిని. సో చూసారు కదా ఎంత పెద్దగా ఉందో చర్చ్. చాలా అంటే చాలా బాగుండిందండి. యాక్చువల్గా కొంచెం టైం ఉండుంటే అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళము, కానీ ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి మేము ఇక హడావుడిగా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా అయితే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉండాలండి. నేను అంత వీడియో తీద్దామని అనుకున్నాను, కాకపోతే కుదరలేదనమాట. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. సో కాసేపు ఛార్జింగ్ పెట్టేసి ఫుల్ అయిన తర్వాత చక్కగా అందరిని వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఆ ఎండ వేడికి అసలు మొబైల్ కూడా హీట్ ఎక్కిపోయిందండి. మొబైల్ హీట్ ఎక్కడం వల్ల ఛార్జింగ్ పెట్టినా కూడా అది ఛార్జింగ్ అనేది ఎక్కలేదనమాట. సో ఎన్నిసార్లు పెట్టినా కూడా అది మెసేజ్ వస్తూ ఉందనమాట. ఫస్ట్ అయితే ఫోన్ కూల్ అవ్వాలి, తర్వాత ఛార్జింగ్ ఎక్కుతుంది అనేసి. సో ఆ ఒక్క ప్రాబ్లం వల్ల నేను వీడియో అనేది ఎక్కువ తీయలేకపోయానండి. సో ఇప్పుడు తీస్తున్న ఈ వీడియో కూడా మేము అక్కడ ఒక 2 hours కూర్చున్నాం కదా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో అక్కడ ఆ ఏసీలో కాసేపు ఫోన్ కూల్ అయిన తర్వాత ఛార్జింగ్ పెడితే ఒక 30% అలా వచ్చిందనమాట ఛార్జింగ్ అనేది. సో ఆ ఉన్న కొద్దిపాటి ఛార్జింగ్ని మా అబ్బాయి ఇలా ట్రైన్లో వచ్చేటప్పుడు ఒక చిన్న చిన్న వీడియోస్ జస్ట్ అలా జర్నీ అనేది తీసాడనమాట. సో వాళ్ళందరినీ వీడియో అయితే తీయలేకపోయానండి. సో ఎలాగో నెక్స్ట్ డే మ్యారేజ్కి వెళ్తాం కదా, సో అప్పుడన్నా తీద్దాం అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోవాల్సి వచ్చింది. పెళ్ళికి వెళ్ళుంటే కనుక డెఫినెట్గా నేను వీడియో మొత్తం తీసుండేదాన్ని. సో ఏదేవైనా ఇంకా వెళ్ళాము, హ్యాపీగా కాసేపు స్పెండ్ చేసేసి వాళ్ళతో. అక్కడ మండవల్లిలో 4:40కి ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కేసి ఇక్కడ విజయవాడకి అయితే వచ్చేసాం అనమాట. యాక్చువల్గా మా అబ్బాయి ఫస్ట్ రానన్నాడు అనమాట ఫంక్షన్కి. అంటే డైలీ క్లాసెస్ జరుగుతున్నాయి, ఒకరోజు మిస్ అయినా కూడా వర్క్ ఎక్కువైపోద్ది, నేను రాను అనేసి అన్నాడు. కాకపోతే మా వారు ఫోర్స్ చేశారనమాట. అక్కడ పిల్లలందరూ ఉంటారు నాన్న, చెల్లి వాళ్ళ పిల్లలు, మళ్ళీ మళ్ళీ కలవరు కదా, వాళ్ళు నిన్ను చూసినట్టు ఉంటుంది, నువ్వు వాళ్ళని చూసినట్టు ఉంటుంది, సో ఈ ఒక్కరోజు మానే అని చెప్పి మా వారే ఫోర్స్ చేసి మా కాలేజ్ మానిపించి తీసుకొచ్చారనమాట. నిజంగానే అక్కడికి మేము రెగ్యులర్గా వెళ్ళమండి, ఎప్పుడో ఒకసారి వెళ్తాం అనమాట. సో ఎలాగో మంచి అకేషన్ కదా, సో ఫ్యామిలీతో వెళ్దాం అనేసి మా అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళామే. కానీ ఆ ఎండ వల్ల నిజంగా ఎక్కువసేపు ఎక్కువ పిల్లలతో స్పెండ్ చేయలేకపోయాం అనమాట. ఉన్న 1 hour 1.5 hour మాత్రం అక్కడ ఆ ఇంట్లో పిల్లలతో సరదాగా మాట్లాడుకున్నాం, కానీ ఆ పెళ్ళి ఫంక్షన్ దగ్గర మాత్రం ఎక్కువసేపు కూర్చోలేకపోయాం అనమాట. సో ఈ ఎండ వల్ల వచ్చిన తిప్పలండి ఇవన్నీ కూడాను. సో ఇదే అనమాట మా మరదల ప్రధానానికి సంబంధించిన వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్రి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.